హాయ్ దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, బాకీ ఉండడం ఇలాంటివి ఎలా చెప్పాలో చూద్దాం. సో జనరల్‌గా మనం చెప్తూ ఉంటాం. ఓ కప్పు షుగర్ పక్కన తీసుకున్నాను అప్పుగా. నా దగ్గర అతను రూ. 100 తీసుకున్నాడు అప్పుగా. ఇలాంటివి చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ చాలా మందికి తెలిసే ఉంటాయి. బారో అనే వర్డ్ అనేది తెలిసి ఉంటుంది. బారో అంటే అప్పు చేయడం. ఓకే. లెండ్ అంటే అప్పు ఇవ్వడం. మరి ఈ 2 కాకుండా నేను నీకు బాకీ ఉన్నాను అని చెప్పాలనుకోండి. లేదు నువ్వు నాకు బాకీ ఉన్నావు అని చెప్పాలంటే ఏ వర్డ్స్ యూజ్ చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ నౌ. సో ఫస్ట్ బారో అన్న వర్డ్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో హి బారోడ్, అతను నా దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. హి బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ మీ అనాలి. ఫ్రమ్ మీ లేదా ఫ్రమ్ ద బ్యాంక్ లేదా ఫ్రమ్ హర్. అంటే బారోడ్ అంటే అప్పు చేశాడు, అప్పు తీసుకున్నాడు. ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి అంటే ఫ్రమ్ అని చెప్పి ఇక్కడ పర్సన్ పేరు గాని లేదా బ్యాంక్ ఇలాంటివి చెప్పొచ్చు. సో బారో అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ బారోడ్, పాస్ట్ పార్టిసిపుల్ కూడా బారోడే. సో బారోడ్. షీ బారోడ్ సమ్ షుగర్ ఫ్రమ్ హర్ నైబర్స్. అంటే ఆమె కొంత చక్కెర పక్కింటి వాళ్ళ నుంచి చాలా మటుకు తీసుకుంటుంటారు గదా! బదులుగా. అలాంటప్పుడు ఏమంటాం? షీ బారోడ్ సమ్ షుగర్. ఏదైనా కావచ్చు ఫ్రమ్ నైబర్స్. సో ఇలా మనం బారోడ్ అంటే అప్పు చేయడానికి మనం బారో అన్న వర్డ్‌ని ఉపయోగిస్తాం. మరి అప్పు ఇవ్వడానికి మనం లెండ్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తామనమాట. మరి అప్పు ఇవ్వడాన్ని మనం ఏమంటాం? లెండ్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తాం. లెండ్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ ఏంటి? లెంట్. సో బారో అన్న ఆపోజిట్‌కి లెండ్ అన్న వర్డ్ ఆపోజిట్ అన్నమాట. సో ఐ లెంట్ హిమ్ సమ్ మనీ. ఐ లెంట్ హిమ్ సమ్ మనీ అంటే నేను అప్పిచ్చాను. అంటే ఐ లెంట్ హిమ్, హర్ అంటే పాస్ట్ టెన్స్‌లో చెప్తున్నా అన్నమాట. ఐ హేట్ లెండింగ్ బుక్స్ అంటే నా పుస్తకాలు వేరే ఒక్కళ్ళకి ఇవ్వడం అనేది నాకు నచ్చదు. ఐ హేట్ లెండింగ్ బుక్స్. అప్పు ఇవ్వడం అంటే ఏదైనా గాని చేయబదులుగా ఇవ్వడం అన్నమాట. సో నాకు నచ్చదు అని చెప్పడానికి మనం ఐ హేట్ లెండింగ్ బుక్స్. ఐ హేట్ లెండింగ్ మనీ. సో ఇలా అప్పు ఇవ్వడం అన్న సందర్భంలో లెండ్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తాము. మరి బాకీ ఉన్నాను, రుణపడి ఉన్నాను అని చెప్పాలంటే యూజ్ చేయాల్సిన ఇంట్రెస్టింగ్ వర్డ్ ఏంటంటే ఓహ్! ఇది 3 అక్షరాల పదం కానీ చాలా పవర్‌ఫుల్ అన్నమాట. ఎందుకంటే అప్పు అనేది చాలా ప్రమాదకరమైన విషయం కాబట్టి ఇది 3 అక్షరాల పదమే అయినప్పటికీ ఇది చాలా పవర్‌ఫుల్. అలాగే దీన్ని పలకడం కూడా కరెక్ట్‌గా నేర్చుకోండి. ఎందుకంటే చాలామంది దీన్ని మిస్‌ప్రొనౌన్స్ చేస్తుంటారు. దీని స్టార్టింగ్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలంటే ఓవ్ కాదు ఓహ్! ఓహ్! అనాలి. అంటే ఆ సౌండ్‌తో వస్తుంది. ఓహ్! సో ఓనర్ కాదు ఓనర్. అలాగా ఓహ్! అనాలి. సో నేను బాకీ ఉన్నాను. నీకు ఒక 10,000 బాకీ ఉన్నాను అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? ఐ ఓ యూ, ఐ ఓ యూ 10,000 రూపీస్ ఇలా చెప్పొచ్చు. నేను నీకు 10,000 బాకీ ఉన్నాను. లేదు ఇంకా నేను 10,000 బాకీ ఉన్నానని చెప్పాలంటే ఐ స్టిల్ అని చెప్పాలి. ఇంకా ఐ స్టిల్ ఓ యూ. లేదు నువ్వు ఇంకా నాకు బాకీ ఉన్నావు 10,000 అంటే యూ స్టిల్ ఓ మీ 10,000 రూపీస్. డోంట్ ఫర్గెట్ ఇట్. సో ఇలా చెప్పొచ్చు. ఇంకా ఎలా ఉపయోగించొచ్చు ఓహ్! అన్న వర్డ్‌ని అంటే ఇంకా మనం ఒక రూ. 1,00,000 లేదు 50,000 బాకీ ఉన్నాము అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? వి స్టిల్ ఓ రూ.
50,000 rupees ఎలా చెప్పాలి? ఆన్ అవర్ కార్. ఓకే. ఇంకా 50,000 రూపాయలు బాకీ ఉన్నాము. మనం జనరల్‌గా చెప్తూ ఉంటాం కదా! నేను ఆ మూవీ టికెట్స్‌కి ఇంకా నేను బాకీ ఉన్నాను. ఐ స్టిల్ ఓ యూ ఫర్ ద మూవీ టికెట్స్. ఇక్కడేంటంటే మూవీ టికెట్స్‌కి వాళ్ళు మనకు ఖర్చు పెట్టుంటారు. లేదు మనకు టికెట్స్ కొనిపెట్టుంటారనుకోండి. అంటే అలాంటప్పుడు మనం ఐ స్టిల్ ఓ యూ ఫర్ ద దేనికోసం అంటే ఫర్ ద మూవీ టికెట్స్. సో, ఇలా మనం చెప్పొచ్చు. ఐ స్టిల్ ఓ యూ అంటే ఇంకా నేను బాకీ ఉన్నాను. ఇంతే కాదు రుణపడి ఉన్నాను అని చెప్పాలంటే ఎలా చెప్తాం? మన పేరెంట్స్‌కి మనం చాలా రుణపడి ఉన్నాం. లేదు నేను చాలా రుణపడి ఉన్నానని చెప్పాలంటే ఐ ఓ ఎవ్రీథింగ్ టు మై పేరెంట్స్. అంటే నేను ఐ యామ్ గ్రేట్‌ఫుల్ టు మై పేరెంట్స్ అని. దీని అర్థం ఏంటి? ఐ యామ్ గ్రేట్‌ఫుల్ GRATFUL. నేను గ్రేట్‌ఫుల్ అంటే నేను రుణపడి ఉన్నాను అని. సో, మన ఎవ మనకెవరైనా హెల్ప్ చేశారనుకోండి, దానికి ప్రతిగా మనం నీకొక టీ పార్టీ ఇవ్వాలి, లేదా నీకొక కూల్ డ్రింక్ కొనివ్వాలి అని అంటే నేను దానికి అదొక బాకీ ఉన్నాను చెప్పాలంటే, ఐ ఓ యూ ఎ డ్రింక్ ఫర్ హెల్పింగ్ మీ విత్ మై ప్రాజెక్ట్. ఐ ఓ యూ ఎ డ్రింక్ ఫర్ హెల్పింగ్ మీ విత్ ప్రాజెక్ట్ వర్క్‌లో నాకు హెల్ప్ చేశావు. నేను నీకొక డ్రింక్ అనేది బాకీ ఉన్నాను. సో, లేదు మనం ఏదైనా తప్పు చేశాము, అవతలోళ్ళని ఇబ్బంది పెట్టామనుకోండి, నేను నీకు ఒక సారీ, అపాలజీ అనేది నేను బాకీ ఉన్నాను. ఐ ఓ యూ అన్ అపాలజీ. లేదు ఐ ఓ యూ అన్ ఎక్స్‌ప్లనేషన్. ఐ ఓ యూ అన్ ఎక్స్‌ప్లనేషన్. ఇలా చెప్పొచ్చు. లేదా అన్ అపాలజీ అంటే ఐ షుడ్ గివ్ యూ అన్ ఎక్స్‌ప్లనేషన్ లేదా సారీ చెప్పాలి అని అర్థం అన్నమాట. సో, ఓ అన్న వర్డ్‌ని రకరకాలుగా ఉపయోగించొచ్చనమాట. సో, మనం బ్యాంక్‌కి ఎంత అప్పున్నాం అని అడగాలనుకోండి. హౌ మచ్ డు వి ఓ ద బ్యాంక్? హౌ మచ్? హౌ మచ్? ఎవరైనా మనకు హెల్ప్ చేసినప్పుడు థాంక్ యూ. ఐ ఓ యూ 1 అంటే నేను నీకు రుణపడి ఉన్నాను అని ఇలా చెప్పొచ్చు. ఐ ఓ యూ 1 అంటే రుణపడి ఉన్నాను. థాంక్ యూ అని అర్థం. సో, మనం బ్యాంక్‌కి ఎంత అప్పున్నాము, ఎంత రుణపడి ఉన్నాము, ఎంత బాకీ ఉన్నామని చెప్పాలంటే హౌ మచ్ డు వి ఓ ద బ్యాంక్. సో, అతను వాళ్ళకు చాలా రుణపడి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్‌లో చాలా హెల్ప్ చేశారు అన్నప్పుడు ఎలా చెప్పాలి? హి ఓస్ ఎ లాట్ టు ద స్టాఫ్. చూడండి హి ఓస్ దెమ్ ఎ లాట్ అని చెప్పొచ్చు. హి ఓస్ ద స్టాఫ్ ఎ లాట్ అని చెప్పొచ్చు. లేదా హి ఓస్ ఎ లాట్ టు ద స్టాఫ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అట్ ద హాస్పిటల్. ఎందుకంటే దే టుక్ కేర్ ఆఫ్ హిమ్ వెరీ వెల్ అని. అట్ ద హాస్పిటల్. సో, ఇలా ఉపయోగించొచ్చనమాట. ఐ ఓ ఎ లాట్ టు మై పేరెంట్స్ హూ సపోర్టెడ్ మీ అండ్ ఎంకరేజ్డ్ మీ ఇన్ టఫ్ టైమ్స్. ఎంకరేజ్ చేసినందువల్ల నా పేరెంట్స్‌కి ఐ ఓ దెమ్ ఎ లాట్. ఐ ఓ ఎవ్రీథింగ్ టు దెమ్. ఐ ఓ దెమ్ ఎవ్రీథింగ్ ఇలా కూడా చెప్పొచ్చు. సో, ఇలా ఓ అన్న వర్డ్‌ని రకరకాలుగా బాకీ ఉండటం అన్న సందర్భంలో ఉపయోగించొచ్చు. సో, ఈ వర్డ్ మీకు ఉపయోగపడి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.